హాయ్ లిక్కీ. ఏం లేదు, న్యాచురల్గానే మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళావు కదా. మనకి యుఎస్ఏలో బర్త్డే పార్టీస్కి వెళ్తే ఏమేమి గిఫ్ట్స్ ఇస్తారు అని ఒక చిన్న వీడియో తీద్దాం అనుకున్నాను. అండ్ నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, ఓకే? ఇప్పుడు నువ్వు అవంతా నాకు చూపించాలి. లెట్ మీ స్టార్ట్. యా, ఓపెన్. This is the chips Lay's. We call in India Lay's. స్టార్ట్ లిక్కీ. ఇది లేస్. ఇది కవర్ చేస్తారు దీంతో. మళ్ళీ కిట్ క్యాట్. 1 సెకండ్ లిక్కీ. నేను నిన్నెందుకు ఇంగ్లీష్లో చెప్పొద్దన్నానంటే నాకు యుఎస్ఏకి వచ్చినాక అంటే చాలామంది అంటారు కదా, చేంజ్ అవుతారు పిల్లలు అందరూ. అంటే మనం వేసుకునే బట్టలు కానీ మాటలు కానీ అని. బట్ నాకు అలా ఉండకూడదని మన వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, పిల్లలకి పెద్దలకి అర్థం అవ్వాలి కదా, ఓకేనా? ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అందరికీ వస్తుంది, రాదని కాదు. బట్ ఏమంటే ఇక్కడ ఒక స్లాంటింగ్ ఇంగ్లీష్ కదా, వాళ్ళకి బిరింగ్ అర్థం చేసుకోలేరేమో అని నేను నీకు తెలుగులో చెప్పమన్నాను, ఓకేనా? కంటిన్యూ. ఈ చిన్న కుకీస్ 2 ఉంటాయి. ఈ ఓరియో, పింక్ ఓరియో నాకు వచ్చింది. చిన్న పెన్. మరి నాకు ఇది బర్డ్ వచ్చింది, ఎరేజర్ బర్డ్. ఏది చూపి. డాగ్. నాకు కనిపించలేదు. డాగ్. ఓకే. పెన్ చూపి. పెన్ ఇది ఇలా వస్తుంది. ఓ, పెన్ పెన్సిల్, రైట్? ఇది పీకాలి, పెన్ వస్తుంది. ఓ, ఓకే. అయితే అది పెన్ అవుతుందిగా, పెన్సిల్ అవ్వదు. ఓకే, వెయిట్లకి. ఇదేది? ఇది వైట్ కలర్ది. ఓ, ఇది కార్ చేసేది. ఓ, కార్ చేసేది అది. నాకు చిన్న జంబీ వచ్చింది. ఇలా బౌన్స్ వస్తుంది. బౌన్స్, రైట్. స్ప్రింగ్ తర. ఇది చూపి ఒకసారి. నాకు అలాంటి స్ప్రింగ్ టైప్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని. చూడండి ఎంత బాగుంది కదా, క్యూట్గా. ఏమున్నా పిల్లలకి వచ్చే గిఫ్ట్స్. నాకు ప్రతిసారి ఎవరైనా బర్త్డే పిలిచినప్పుడు వాళ్ళ గిఫ్ట్స్ని చూసి నాకు ఒక ఐడియా తెచ్చుకుంటాను అనమాట. నెక్స్ట్ టైం మా పిల్లలకి ఎవరికైనా బర్త్డే వచ్చినప్పుడు ఏవేవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలో నాకు ఒక ఐడియా రాని అనేసి. చాక్లెట్. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము, కానీ లావ్ అవుతాననేసి తినట్లేదు ఈ మధ్య చాక్లెట్స్ని. తీసుకో. అండ్ కిట్ క్యాట్ కుకీస్ చూపి నాకు ఒకసారి. కిట్ క్యాట్ కుకీస్. మా పాప ఇప్పుడు ఆ చాక్లెట్స్ అన్నీ తినేసే వరకు తనకి మనశ్శాంతి ఉండదు అనమాట. అవన్నీ తినేయాలి, పండ్లన్నీ పోగొట్టుకోవాలి. ఇదే చేస్తోంది ప్రతిసారి. అదే చెప్తున్నా. ఇది చూపి ఆ రింగుని. నైస్. మళ్ళీ ఇలాంటి కార్డ్స్ ఉన్నాయి. నాకు గోల్డెన్ కార్డ్ వచ్చింది. ఓకే. చిన్న బ్యాగ్. ఓకే లికి. ఇప్పుడు అన్నయ్యది, ఓకేనా? ఇప్పుడు ఆర్య చూపిస్తాడు, ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఈరోజు వాళ్ళ బర్త్డేకి వెళ్ళిండేది కూడా ఒక బాయ్ బర్త్డేకి వెళ్ళాడు. వీని ఫ్రెండే. ఏమంటే వీనికన్నా ఒక 1 year చిన్నోడు అనమాట ఆ పిల్లోడు. సో వెళ్ళాడు. ఇప్పుడు అందుకే చూద్దాం ఉండండి ఆర్యకి ఏమి ఇచ్చారో చూద్దాం. అప్పుడు లెక్కి చూసాం కదా, ఇప్పుడు ఆర్యకి ఏమి ఇచ్చినారో చూద్దాం, ఓకే? ఇది ఆర్యకి చాలా ఇష్టమైన ఫ్లేవర్. ప్రతిసారి కొనిమంటాడు, కానీ లేస్ అనేది అంత కరెక్ట్ కాదు, హెల్త్ అది అన్హెల్త్ అనే అనిపిస్తుంది నాకు ఆ లేసులు తినడము. అందుకనే నేను ఎప్పుడు కొనియను. ఎప్పుడో ఒక్కసారి కొనిస్తానంటే 2 monthsకి ఒకసారి. స్టార్ట్ ఆర్య. షోమి. మళ్ళీ నాకు ఒక ఫ్లైట్ వచ్చింది. ఓకే, దాన్ని నువ్వు ఇప్పుడు చేయాలన్నమాట. ఓకే, ఇది నేను దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను అది వాళ్ళకి. పిల్లలు చూడండి, ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు జాయింట్ చేయాలి. జస్ట్ నానా ఎలా ఉంటాయంటే అట్టపెట్టెలు అంటాం చూడండి రా, అలా ఉంటాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ నాకు నా ఫేవరెట్ ఓరియో విత్ 2 creams ఆఫ్ ఓరియో బిస్కెట్స్ వచ్చాయి. మా వాళ్ళకి బిస్కెట్స్ అన్నా, చాక్లెట్స్ అన్నా, ఐస్ క్రీమ్స్ అన్నా చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదులేండి, మీకు కూడా ఇష్టమే కదా పిల్లలు. నా కామెంట్లో చెప్పండి. లికిటాక్ వచ్చినట్టే నాకు ఒక స్ప్రింగ్ వచ్చింది, కానీ నాకు బ్లూ వచ్చింది. ఏది? ఓ నైస్.
ఇది కూడా బాగుంది కదా, స్ప్రింగ్ లాగా. ఇది యాక్చువల్లీ మనము దీనికి కార్లో కూడా పెట్టుకోవచ్చు, నైస్గా ఉంటుంది. కింద ఏదైనా కరిపించేసి మళ్ళీ అటాచ్ చేయొచ్చు. కిట్ క్యాట్, ఐ లవ్ కిట్ క్యాట్. అందరూ నచ్చిన కిట్ క్యాట్ పెంచుతారు. యాక్చువల్లీ నా కొడుకు ఇంత ఓపెన్గా ఒక అదేమి కెమెరా ముందు చెప్పడం అంటే వాడికి చాలా సిగ్గు అనమాట, షై. అదే చెప్తున్నాడు, నాకు షై అవుతోంది అంటే నార్మల్గా నాతో మాట్లాడినట్టే మాట్లాడు అని చెప్పా. పిల్లలకి ఏదైనా కానీ స్టేజ్ కానీ స్క్రీన్ కానీ కెమెరా కానీ ఫియర్ ఉండకూడదు, అది తీసేయాలి వాళ్ళలో నుంచి. అందుకే నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. మళ్ళీ నాకు లిఖితకి ఇచ్చినట్టే ఒక క్యాండీ ఇచ్చినారు. ఓ మిల్కీ వే. ఇలాంటి బ్రాండ్స్ మన ఇండియాలో లేవు, కొంచెం బ్రాండెడ్. మళ్ళీ లిఖితకి ఇచ్చిన సేమ్ బిస్కెట్స్ ఇచ్చినారు. ఓకే, ఆ బిస్కెట్ నేమ్ ఏంటి? ఇదిగో. ఓకే, ఇలాంటివి కూడా నేను ఇండియాలో చూడలేదండి, యూఎస్ఏలోనే చూసాను. బాగుంటాయి ఈ బిస్కెట్స్, చాక్లెట్ ఉంటుంది మధ్యలో. నెక్స్ట్ మళ్ళీ నాకు ఈ ఐస్ ఇచ్చినారు. ఫాస్ట్. ఈ ఐస్ది సేమ్ ఇలానే అవుతుంది. ఓ ఓకే, లిఖితది అంతే కదా. లేదు, ఇంకా ఓ పెన్ ఇచ్చారా? ఓకే. పెన్ను మళ్ళీ ఒక కార్ ఇచ్చి, ఆ కార్ చూపి, చిన్న కార్స్ ఇక్కడ ఇట్లాంటివి చాలా చిక్తాయి. రిటర్న్ గిఫ్ట్స్కి చాలా యూజ్ అవుతాయి ఇట్లాంటివి, చాలామంది ఇస్తారు, స్కూల్లో కూడా ఇస్తారు పిల్లలకి. ఏదైనా గుడ్ అంటే ఏదైనా మంచి పనులు చేసినప్పుడు గుడ్ బిహేవియర్ ఉంటే ఇచ్చేస్తారు అలాంటివి. మళ్ళీ లిఖిత డాగ్ ఇచ్చిన, నాకు క్యాట్ ఇచ్చినారు. ఓ షో మీ క్యాట్, వెరీ నైస్. అంతే.